హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చూపించే ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్. ఎందుకంటే మనము అప్పుడప్పుడు పిల్లలకి ఇలా రసంతో పెట్టాలి. నేను చూపించే ఈ రసం రెసిపీ 8 మంత్స్ బేబీస్ నుంచి మనం పెట్టుకోవచ్చు. ఈ రసం వల్ల పిల్లలకి మలబద్ధకం అనేది ఉండదు, డైజెషన్ అనేది సరిగా అయిపోతుంది, ఆకలి అనేది ఎక్కువ వేస్తుంది. సో నేను ఎలా ఫాలో అయ్యానో సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీ పిల్లలకి ఖచ్చితంగా మీకైతే రిజల్ట్స్ తెలుస్తుంది. ఈ రెసిపీ మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఫ్రెష్గా మనం ఇలాగ టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. తర్వాత ఈ విధంగా ఉడుకుంటాయి. బాగా ఉడికిన తర్వాత ఇక్కడ పైన లేయర్ కనిపిస్తుంది కదా, ఇది రిమూవ్ చేసేసేయాలి. ఇది అన్నిటికీ రిమూవ్ చేసేసి ఒక మిక్సర్ జార్లోకి ఇవన్నీ నీట్గా వేసుకోవాలి. సో ఈ విధంగా ఎందుకు రిమూవ్ చేసేయాలంటే మనం పెట్టేది చిన్నపిల్లలకు కాబట్టి, సో తొక్క ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటారు తినడానికి. అదే కొంచెం పెద్దవాళ్ళు అయితే మనం తొక్క తీయాల్సిన అవసరం ఉండదు. ఈ మిక్సర్ జార్లోనే కొంచెం స్పూన్ జీలకర్ర, ఇంకా 4-5 మిరియాలు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసి మనం మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. కచ్చా పచ్చగా అంతా ఉండకూడదు, స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఇది పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక బాండి పెట్టుకొని దానిలోకి కొంచెం, ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను. నేను 1 ఇయర్ అబవ్ పిల్లలకు పెడుతున్నాను కాబట్టి 1 ఇయర్ బిలో పిల్లలకు పెట్టేవాళ్ళు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవి ఆవాలు కొంచెం వేసుకొని ఇవి బాగా చిటపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని స్లోగా దీనిలోకి వేసేసుకొని కొంచెం సరిపోయిన వాటర్ ఎక్కువగానే వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇవి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సరిపోయినంత సాల్ట్. ఇది కంపల్సరీగా వేసుకోవాలి. 1 ఇయర్ బిలో పిల్లలకు పెట్టేవాళ్ళు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి. దీంతో పాటు మీ దగ్గర సొంటి ఉన్నా కూడా సొంటి పొడి కొంచెం దంచి వేసుకుంటే ఇంకా చాలా మంచిది, బాగా డైజెషన్ అవుతుంది. ఇదంతా బాగా తెల్లించాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ఒక 2 సార్లు మరిగించుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ వైట్ రైస్ ఉడికించుంటాం కాబట్టి ఈ రసంలోకి కొంచెం వైట్ రైస్ మెత్తగా స్మాష్ చేసుకొని పిల్లలు తినే విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని దానిలోకి మెత్తగా కలుపుకొని మనం పిల్లలకి పెట్టాము అంటే ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ ఫుడ్ అయితే. ఇది లంచ్ టైంలో మనం పిల్లలకు పెట్టుకోవాలి. డే బై డే అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే వారంలో ఒకసారి అయినా పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీగా పెట్టాలి, పెట్టకుండా అయితే ఉండకూడదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.